ఒక్క మాటతో చంపేశాంత మగాడివా పెమ్మసాని నువ్వు 2029లో బ్యాలెట్ తో కొడితే గనక లండన్ లో వెళ్ళి పడతావు అన్నాడు. ఇది ఆయన అన్న పదం. దానికి నేను ఒక్క మాట అడుగుతానండి. ఎప్పుడో బీసీ కాలంలో జమానా కాలంలో నాకు గుర్తుండదో 89లోనో 90లోనో ఒకసారి గెలిచినట్టుండవు రేపల్లిలో. దాని తర్వాత రేపల్లిలో లాగొడితే సత్తెనపల్లిలో 2014లో గెలిచావు. అది 700 ఓట్లలో. 2019లో గెలిచావు 700 ఓట్లతోటి. అది సానుభూతితోటి నోటికొచ్చిన కోతలన్నీ కూసి మీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలన్నీ నమ్మి సత్తెనపల్లిలో 700 ఓట్లతోటి నిన్ను గెలిపించారు. 2024లో నువ్వు చేసిన చండాలం అంతా చూసి సత్తెనపల్లిలో లాగిపెట్టి కొడితే వచ్చి గుంటూరులో పడ్డావు. 2029లో గుంటూరులో కొట్టారనుకో గింగరాలు తిరిగితే వెళ్ళి గుడివాళ్ళలో పడతావు తప్పితే నీ బతుక్కి నువ్వు పెమ్మసాని గారిని అనేంత స్థాయి అయితే నీది కాదు. ఆయన ఎక్కడా వ్యక్తిత్వహీనంగా మాట్లాడలేదు. అంటే మీరంటేనేమో నీతులు పక్కనాడంటే బూతులు అంటే గనక కుదరదు. మీరు బాడీ షేమింగ్ చేస్తే ఎదుటాళ్ళు కూడా బాడీ షేమింగే చేస్తారు. అంతేగాని మీరు బాడీ షేమింగ్ చేస్తే రాయ్యా మమ్మల్ని బాడీ షేమింగ్ చేయని చెప్పి సొక్కాలు బట్టలన్నీ ఉపదేశం నుంచోరు ఎవరు. అంటే మనకు అలవాటు కదా అది. ఎప్పుడు తీసుకొని మసాజ్ చేయించుకోవడం మనకు అలవాటు కదా అని చెప్పి అందరూ అలా నుంచోరు. మాస్టర్ అంబటి రాంబాబు